హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో డిఫరెంట్ కటింగ్ అనేది చూపించబోతున్నాను. చూస్తున్నారు కదండి. ఈ డైమండ్ షేప్ కటింగ్స్ అనేవి మనం గార్లాండ్స్ కానీ డోర్స్కి తోరణం లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే సైజ్ అనేది 3 ఇంచెస్ వరకు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ సైజులో వస్తుంది. మనం గార్లాండ్స్కి యూస్ చేసుకోవచ్చు. అలాగే గజమాల లాగా డోర్స్కి కానీ సైడ్స్కి వేయడానికి కానీ పైన డోర్ తోరణం లాగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకా అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, ఇవి లేజర్ కటింగ్ పెటల్స్ అనేది ఈ షేప్లో తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ కటింగ్స్ అనేవి కస్టమర్ ఒక సిస్టర్ అనేది కటింగ్ చేయించుకున్నారు సపరేట్గా. ఈ కలర్స్ అనేవి 2 కలర్స్ ఉన్నాయండి. రెడ్ కలర్ అలాగే క్రీమ్ కలర్ 2 కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. వెబ్సైట్లో మాత్రం ఇవి పెట్టలేదు, ఎందుకంటే క్వాంటిటీ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను వెబ్సైట్లో అనేది అప్లోడ్ చేయలేదు. ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక గార్లాండ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఈ గార్లాండ్కి నేను 30 గ్రామ్స్ తీసుకున్నానండి పెటల్స్ అనేవి. నేను రెడీ చేస్తున్న గార్లాండ్ అనేది 30 గ్రామ్స్ అయితే, అంటే 1 మీటర్ వరకు అయితే మనకి 30 గ్రామ్స్లో అయిపోతుంది. అలాగే రోజెస్ తీసుకున్నాను, గోల్డ్ రోజెస్ తీసుకున్నాను. అలాగే సెంటర్లో వేయడానికి స్మాల్ బీడ్స్ అనేవి తీసుకున్నాను, ఓవెల్ షేప్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఇంతేనండి. ఇంత తక్కువ మెటీరియల్తోనే మన గార్లాండ్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను కలర్స్ వేరే కలర్స్ కాడ ఏమి యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే కొంచెం నైస్గా ఉండడానికి ఓన్లీ వైట్ కలర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, పెటల్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. మీకు డబుల్ ఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే సింగిల్గా జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సెంటర్లో ఇలా గుచ్చాలండి. చూస్తున్నారు కదా, ఇలా సెంటర్లో ఫోల్డింగ్ చేసేసుకొని డబుల్ ఫోల్డ్ ఓన్లీ 1 సైడ్ ఫోల్డ్ మాత్రమే చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు డబుల్ ఫోల్డ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఇదే మెథడ్లో మనకి పెటల్ అనేది ఇలాగా కనిపిస్తుంది. ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకొని 6 పెటల్స్ వరకు తీసుకున్నాను. తర్వాత ఒక బీడ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 6 పెటల్స్ తర్వాత ఒక బీడ్ తీసుకోవాలనేది. మనం ఈ 6 బీడ్స్ తర్వాత ఒక బీడ్ తీసుకుంటే 6 పెటల్స్ తర్వాత ఒక బీడ్ తీసుకుంటే మనకి 1 మీటర్ గార్లాండ్ అనేది 30 to 40 గ్రామ్స్లోనే మనకి 1 మీటర్ గార్లాండ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. సెంటర్లో ఇలాంటి ఫ్లవర్స్ కానీ ఇంకా వేరే మెటీరియల్స్ కానీ యూజ్ చేసుకుంటే ఇంకా లెంగ్త్ ఎక్కువ అవుతుంది. 1.5 వరకైనా మనం రెడీ చేసేసుకోవచ్చు. నేను ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీరు డబుల్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం క్లాసీగా ఉండడం కోసం ఓన్లీ వైట్ కలర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. సెంటర్లో గోల్డ్ ఫ్లవర్స్ అనేవి పెడుతున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మనకి పెటల్స్ అనేవి యాడ్ చేసుకుంటే మనకి ఇలా కనిపిస్తుంది. ఇది కలర్ పోవడం కానీ ఏమన్నా వాష్ చేసిన తర్వాత థ్రెడ్స్ రావడం కానీ అలాంటిది ఏమీ ఉండదండి. చాలా ఈజీగా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి గార్లాండ్స్ అనేవి. ఇవి మనం గజమాలలాగా మనం దానికి కూడా యూస్ చేసుకోవచ్చు డోర్కి, ఎందుకంటే కొంచెం లెంగ్త్ అనేది 3 ఇంచెస్ వరకు ఉంటుంది కాబట్టి అలా కూడా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ కూడా మనకు కొంచెం లావుగా కనిపించాలనుకుంటే ఈ సైజ్ మనకి పెటల్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ రోజెస్ తీసుకున్నాను. ఇవి ఒక 8 వరకు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక బీడ్ తీసుకొని సేమ్ మనం ఇందాక పెటల్స్ అనేవి ఎలా గుచ్చామో అలాగే సేమ్ ఫోల్డింగ్ చేసుకొని కౌంటింగ్ అనేది ఏం లేకుండా మనకి గార్లాండ్ ప్రకారము ఎన్ని పెటల్స్ కావాలో అని చూసుకుంటూ గుచ్చుకుంటే సరిపోతుంది. ఇలా సెంటర్లో మనం అక్కడక్కడ గోల్డ్ ఫ్లవర్స్ అనేవి పెట్టుకొని కంప్లీట్గా మనం గార్లాండ్ అనేది రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను కౌంటింగ్ అంటూ ఏమీ పెట్టలేదండి. జస్ట్ మనకి ఐడియా కోసం ఇంతవరకు మనకి వైట్ తర్వాత ఈ గోల్డ్ ఫ్లవర్స్ వస్తే సరిపోతుంది అనుకుంటూ నేను నార్మల్గా పెట్టేశాను గార్లాండ్కి. అంటే టోటల్గా 1 మీటర్ లెంగ్త్ వస్తుందండి ఇది. దాని ప్రకారం మనకి ఎక్కడెక్కడ గోల్డ్ ఫ్లవర్స్ అనేవి పెట్టుకోవాలో అలా చూసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, మనం రెడీ చేసుకున్నాక గార్లాండ్ అనేది ఈ టైప్లో వస్తుంది. దీనికి చివర అనేది గోల్డ్ బీడ్స్ అలాగే రింగ్ అనేది అటాచ్ చేసేసాను. గోల్డ్ బీడ్స్ అనేవి ఒక 3 పెట్టుకుంటే సరిపోతుంది. మనం హ్యాంగింగ్ కోసం పైన వేయడానికి కొంచెం గ్యాప్ కోసం నేను 3 బీడ్స్ అనేవి పెట్టాను. తర్వాత ప్లాస్టిక్ రింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా 2 సైడ్స్ కూడా రింగ్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి.
ఇలా రెడీ చేసేసుకున్నాక మనం కింద బంచ్ లాగా కోసం మనం ఇలాగ నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే కింద బంచ్ లాగా మనం ప్రిపేర్ చేసేసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి. నేను బంచ్ కోసం కొన్ని గోల్డ్ బీడ్స్ అలాగే నార్మల్ బీడ్స్ యూస్ చేస్తున్నాను వైట్వి. తర్వాత కొన్ని పెటల్స్, ఇలా 6 పెటల్స్ తీసుకున్నాను, 6 to 8 పెటల్స్ తీసుకున్నాను. ఇవే పెటల్స్ మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా 6 పెటల్స్ తర్వాత బీడ్స్ అనేవి యూజ్ చేశాను. 4 గోల్డ్ బీడ్స్ అలాగే 4 నార్మల్ బీడ్స్, ఒకటి వైట్ ఒకటి గోల్డ్ లాగా ఇలాగ 8 బీడ్స్ అనేవి తీసుకున్నాను. మీకు లెంగ్త్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ బీడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ రెడీ చేసుకున్న ఒక లైన్ 3 లైన్స్ మనం రెడీ చేసేసుకొని ఒక బంచ్ లాగా మనం నాట్ వేసేసుకోవాలి 3 కలుపుతూ. ఇప్పుడు ఈ బంచ్ని మనం ఈ గార్లాండ్కి సెంటర్లో చూసుకొని ఈ చివర అనేది మనం ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి సెంటర్లో. ఇక్కడ సెంటర్లో మనం ఇక్కడ కొంచెం వెడల్పు చేసేసుకొని చూపించే విధంగా మనం ఈ థ్రెడ్స్ని ఇలా ముడి వేసేసుకుంటే మనకి బంచ్ అనేది గార్లాండ్కి అటాచ్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్టండి. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది కూడా ఏమీ ఉండదు, చాలా ఈజీగా ఉంది కదండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు దీంట్లో కావాల్సిన మెటీరియల్స్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే వెబ్సైట్ కూడా ఉంది, దాని ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు వెబ్సైట్లోకి వెళ్తే మీకు గార్లాండ్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ పెటల్స్ మాత్రం నేను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదండి. ఒకవేళ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటే నేను కంపల్సరీగా అప్లోడ్ చేస్తాను. మీకు కావాలనుకుంటే నా వెబ్సైట్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్న వాళ్ళకి 10% డిస్కౌంట్ అనేది ఉందండి. మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్గా మనం ఎంత బాగుందో, నైస్గా ఉండే, ఎంత లుక్ వైజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అన్ని గార్లాండ్స్ కంటే. ఎందుకంటే లుక్ వైజ్ మనకి చామంతి ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి పెటల్స్ అలాంటివి కూడా. ప్రస్తుతానికి నా దగ్గర రెడ్ కలర్ అలాగే ఈ క్రీమ్ కలర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వేరే కలర్స్ కూడా నేను అరేంజ్ చేయగలను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.